సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ కారణాలు చూపిస్తూ అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదంటూ సీఎం చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూస్తారు? ఈ పూర్తిగా రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అంశం తప్ప ఇంకొకటి కాదు. ఊర్లలోకి పోతే మాట చెప్తారు, ఆడలేక మధ్యలో ఓడిందని. అసలు నేను పొమ్మన్నది ఎవరు, వద్దన్నది ఎవరు? పోయేటప్పుడు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా? పోయేటప్పుడు నీకు ఇచ్చిన పర్మిషన్ ఏదో ముందుగా చూపెట్టుర్రి, తర్వాత క్యాన్సిలేషన్ పర్మిషన్ చూపెట్టుర్రి. పోయేటప్పుడు మా అనుమతి అడగలేదు, వచ్చేటప్పుడు మధ్యలో మా అనుమతి అడగలేదు. ఆయన భయం ఏంటంటే ఈనాటి ఓంగనే తెలంగాణలో రోజుకో ఎమ్మెల్యే రోజుకో రకంగా మాట్లాడుతుంటే రోజుకో పంచాయతీ నడుస్తుంది. ఆగస్టు నెల యాదికుండా ఉంటుంది మీకు అంతా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆగస్టు నెలకి ఓ ప్రత్యేకత, ఓ ప్రాముఖ్యత ఉంది. ముఖ్యమంత్రులు ఎవరైనా అమెరికా పోయారు అనుకో ఆగస్టు నెలలో, మళ్ళా చివరికి అలా కుర్చీ ఉండలేదు. ఇది అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు అప్పుడు మొదలైంది, పచ్చ పార్టీలో మొదలైంది. ఈసారి కూడా పచ్చ పార్టీలకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఎవరో చెప్పుంటారు బహుశా ఆయనకి, నీ కుర్చీ కింద నీళ్ళు తెత్తురు, నువ్వు మంత్రులు అయిన వాళ్ళు, నువ్వు మంత్రులు చేసిన వాళ్ళు, నువ్వు మంత్రులు చేయని వాళ్ళు అందరు కూడబలుకొని ఏదో మీటింగ్ పెడుతురని ఆయనకు ఇంటెలిజెన్స్ ఏదో చెప్పుంటుంది. దానికి ఆయన పర్యటన రద్దు చేసుకొని వచ్చినాడు. యూకేకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు యూఎస్కి ఎందుకు ఇయ్యారని నాకు తెలియకడుగుతా నేను. ఆయన పంపించిన ప్రెస్ నోట్లో యూకేకు అనుమతి ఇచ్చిర్రంట, యూఎస్ఏకి ఇవ్వలేదంట. యూకే దాకా పోతే అందుకు అనుమతి ఇచ్చినోడు యూఎస్ఏ పోతేంది, యూకే పోతేంది, బంగాళాఖాతంలోకి పోతే మాకేందన్నా. కారణం అది కాదు. ఇంటెలిజెన్స్ నుంచి బహుశా ముఖ్యమంత్రి గారికి ఏమైనా సమాచారం పోయి ఉంటుంది. మాకున్న సమాచారం 20-30 మంది ఎమ్మెల్యేలు ఏదో మీటింగ్ పెట్టబోతున్నారు రేపు మాపో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేది మాకు సమాచారం ఉన్నది. కాబట్టి ఆయన పర్మిషన్ అనేది మొదట పర్మిషన్ ఇచ్చిర్రు, తర్వాత రద్దు చేసిర్రు. ఇది 100% తప్పు. రాష్ట్ర ప్రభుత్వాలు మా అనుమతులు అడిగి వేరే దేశాలకు పోయినట్టు ఏడా నాకు తెలియదు. పోతే ఆయన అనుమతి తీసుకున్న లెటర్ ముందు చూపెట్టమనూరి, తర్వాత అనుమతి రద్దయిందా, రద్దయితే ఎందుకు రద్దయింది అనేది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు మాట్లాడతారు. అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అమెరికా పర్యటన మీద లండన్ వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా పొలిటికల్ రీజన్స్ చూపిస్తూ పొలిటికల్గా డినై చేస్తున్నామని చెప్పిన దాన్ని ప్రస్తావించారు ప్రెస్ నోట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు ముందు ప్రకటించిపోతే అనుమతి రద్దు చేసినాము అన్నారు. రాహుల్ గాంధీ అయితే ఏం చెప్పకుండానే ఎప్పుడు పోతాడో పోతూనే ఉంటాడు కదా. వీడికి 58 సార్లు పోయి వచ్చిండు, మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. ఆయనకు లేని ఇబ్బంది ఈయనకి ఎందుకు వస్తుందన్న? పొలిటికల్గా ఏమైనా ఇబ్బంది వస్తే రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళు విదేశీ పర్యటనలు చేసినప్పుడు ఎవరికైనా అభ్యంతరం రావాలి. ఇప్పుడు ఎందుకు వస్తుందన్న? అంటే కాంగ్రెస్లో ఆగస్టు సంక్షోభం, రాజకీయ సంక్షోభం వస్తుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్లో వస్తుందా, తెలుగుదేశంలో వస్తుందా? కాంగ్రెస్కి వెళ్ళి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళకి వస్తుందా, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన వస్తుందా? కాదు. తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు సంక్షోభం అనేది ఒక ఆనవాయితీ కనబడుతుంది. బహుశా ఇంటెలిజెన్స్ ఏమన్నా ముఖ్యమంత్రి గారికి వార్న్ చేసి ఉంటుంది. మొన్న ఏదో వరంగల్ లోటు అయింది, మొన్న మునుగోడు లోటు అయింది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు కాంగ్రెస్లో. కాబట్టి నువ్వు వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు ఇదేదో జరిగిపోయేటట్టు ఉంది, కాబట్టి జాగ్రత్త అని ఎవరైనా ఆయనకి మై వెల్ విషర్స్ ఎవరైనా హెచ్చరించి ఉంటారు. అంతేగాని దీంట్లో భారత ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ రాజకీయంగా ముఖ్యమంత్రి పర్యటనని ఆపాల్సిన అవసరం కానీ అడ్డుకోవాల్సినటువంటి అవసరం కానీ మాకు లేదు. అంటే వికసిత్ భారత్లో భాగంగా విద్యా సంస్థలకు సంబంధించి ఎడ్యుకేషన్ పాలసీ, తెలంగాణలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చేందుకు ఈ పర్యటనలు పెట్టుకుంటే వీటిని కూడా అడ్డుకుంటాను, కానీ తెలంగాణ రైజింగ్ అనేది ఆగదనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం. ఇప్పుడు వీళ్ళు విద్యా కమిషను కమిటీ పెట్టుకున్నారు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని దానికి నడుపుమన్నారు. ఆయన మధ్యలో కాడి కింద పెట్టి నేను రిజైన్ చేసిపోతున్నాను, ఆయన్నే రిజైన్ చేసిపోయిండు. వీళ్ళు గొప్ప అభ్యుదయ భావాలు ఉన్నాయని పెట్టుకున్న సరే వీళ్ళతోటి కాదు, వీళ్ళు ఏం చేయరని సపడే కాడి కింద పెట్టి పోయిండు. పోయినాక ఇక మళ్ళీ మేమెందుకు మాట్లాడు దాని గురించి? గొప్ప పాలసీ వస్తే మరి నువ్వు పెట్టిన ఆయన 2 ఏళ్ల తర్వాత ఎందుకు కాడి కింద పెట్టిపోయిండు, ఎందుకు రిజైన్ చేసిపోయిండు? నువ్వు వేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ గారు లేదా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న పెద్ద మనిషి సంస్కరణల కోసం ఎందుకు పనిచేస్తలేడు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులే తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం కనబడుతూ ఉంది. కాబట్టి అదేదో వాసన వచ్చి ఆయన వెనుకొస్తున్నాడు తప్ప లండన్ దాకా పోనిచ్చిన వాళ్ళు అమెరికా దాకా ఎందుకు ఆపుతారని. కాంగ్రెస్ పార్టీలో సంక్షోభంతో పాటు ఇటీవల 22A వివాదం కూడా కొనసాగుతుంది, దాన్ని కూడా పరిగణలో తీసుకుంటున్నారు. అదే చెప్తా ఉన్నా, మంత్రుల మధ్యన సమన్వయం లేదు. ఒక మంత్రి ఏం మాట్లాడుతుండో ఇంకో మంత్రి ఏం చేస్తుండో ఎవరికి తెలియదు. మంత్రులో దిక్కు, మంత్రుల కుటుంబ సభ్యులో దిక్కు, ఇట్లా మనిషికో దిక్కు మనిషికో రకమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో దీనికి ఢిల్లీ పెద్దలు కూడా కొందరు వత్తాసు పలుకుతున్నారని, ఈయనను గద్దె దించేందుకు ఇక్కడున్న ఈయన పక్కన ఉన్న నెంబర్ 2లు నెంబర్ 3లే కుర్చీ గుంజుకుందామని ప్రయత్నం చేస్తున్నారని అట్లా రకరకాల వార్తలు మీలాంటి వాళ్ళు చెప్తే మాలాంటి వాళ్ళు విన్నాము. కాబట్టి అది కూడా ఆయన దాకా పోయినట్టుంది ముచ్చట, అందుకని వాపసు వస్తుండని నేను అనుకుంటున్నాను. అది మనం చూడొచ్చు. సీఎం అమెరికా పర్యటన రద్దు వెనక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశం ఉందన్నటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయేమో తప్ప వేరే కారణాలు అయితే లేవు. కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించే ప్రసక్తే లేదంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.